హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి మేమందరం అయితే బఫెట్‌కెళ్ళామండి. రెస్టారెంట్‌కి వెళ్ళినా అదే ఖర్చు, బఫెట్‌కెళ్ళినా అదే ఖర్చు అవుతుంది కదా అని చెప్పేసి బఫెట్‌కైతే వెళ్ళాము. ఒక్కొక్కరికొచ్చేసి 900 రూపీస్ అంటండి. పిల్లలకైతే లేదు. పెద్దవాళ్ళ వరకే 900 రూపీస్. కాకపోతే కొంచెం వెయిటింగ్ ఉంది. మేము అందుకే కొంచెం వెయిట్ చేసాము. బయట కూర్చున్నాము. టేబుల్స్ ఏవి కూడా ఖాళీ లేవన్నమాట. మనకి ఇదొక బ్యాడ్జ్ అనేది కడతారు. ఇది ఉంటేనే లోపలికి ఎంట్రన్స్ అండి. ఇది లోపల గానీ, బయట గానీ ఊడిపోయింది అని అంటే ఇక అంతే, మళ్ళీ మనం బయట ఉండాల్సిందే. మెయిన్ ఇదే అనమాట. చూసారా అన్నీ ఎట్లా ఉన్నాయో. ఫస్ట్ స్టార్టింగ్ డ్రింక్ అనమాట. నాకు ఇది చాలా బాగా నచ్చింది. సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్, మళ్ళీ అన్నీ అండి వెరైటీగా. ఫ్రూట్ సలాడ్స్, ఇంకా బ్రెడ్, చికెన్ ఫ్రై, ఫ్రాన్స్ ఫ్రై. ఫ్రాన్స్ ఇది గ్రీన్ కలర్లో ఉందండి. మరి ఇదేంటో ఏమో తెలియదు. గ్రీన్ కలర్ ఫ్రాన్స్ అనమాట. మటన్ కబాబ్స్, చికెన్ కబాబ్స్, ఇంకా రుమాలి రోటీ, బటర్ నాన్, ఇంకా సూప్స్, ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయండి. మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. వెజ్ కూడా ఉందండి. బిర్యానీలు, వెజ్ మిక్స్డ్ వెజ్ బిర్యానీ, కర్డ్, రైతా, మళ్ళా పెరుగు, తర్వాత అన్నీ పప్పు, రసము, చారు, వైట్ రైసు, బగారా రైసు, బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, అలాగే మళ్ళీ పచ్చళ్ళు, గుత్తి వంకాయ కూర, ఇంకా స్వీట్స్, అన్నీ. ఇది లేదు అని చెప్పడానికి లేదండి. అవి అయిపోతూ ఉంటే మళ్ళీ తెచ్చి పెడుతూ ఉన్నారు. అందరూ వేసుకోవడమే, వాళ్ళు వేయరండి. మనమే ప్లేట్ తీసుకొని వెళ్ళి మనకెంత కావాలో మనమే వేసుకొని రావాలన్నమాట. ఇది సలాడ్. ఇది పొటాటోతో చేసిన ఫ్రై. నాకు ఇది బాగా నచ్చింది. ఇంకా తర్వాత ఇది పన్నీర్తో చేసిందనమాట. అది కూడా చాలా బాగా వచ్చింది. ఎప్పుడు తినే బిర్యానీయే కదండి, అందుకే నేను స్టార్టర్స్ ఎక్కువగా తిన్నాను. బిర్యానీ అయితే తినలేకపోయాను. స్టార్టర్సే ఎక్కువ తిన్నాను. మీరు కూడా బఫెట్‌కి వెళ్ళి ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎక్కడ వెళ్ళారు, మరి ఏ బఫెట్‌కి వెళ్ళారు, ఎంత కాస్ట్, మరి ఏం తిన్నారో కూడా నాకైతే కామెంట్లో చెప్పండి. ఇక పిల్లలైతే కొంచెం తిన్నారు. నేను కూడా అసలు వేస్ట్ అండి. నేనైతే 900 చాలా వేస్ట్. అసలు ఏం తినలేకపోయాను. ఎందుకంటే అవన్నీ చూశాక కూడా నాకు ఏవి తినబుద్ధి కాలేదు. స్టార్టర్స్ వరకే తిన్నాను. ఫ్రాన్స్, అపోలో ఫిష్, ఇవి వరకే తినగలిగాను. ఇక లాస్ట్‌కి ఇక నూడిల్స్ అవి అన్నీ అయితే టేస్ట్ చూశాను. ఎందుకంటే 900 కదండీ! అందుకే పన్నీర్‌తో వెరైటీగా చేశారు ఒకటి. పన్నీరు అవన్నీ కూడా టేస్ట్ అయితే చూశాను. ఐస్ క్రీమ్ తిన్నాను, ఫ్రూట్ సలాడ్ తిన్నాను, ఇంకా కబాబ్స్ తిన్నాను, ఇంకా సోడా తాగాను. ఇవన్నీ టేస్ట్ అయితే చేశానండి. చాలా బాగా అనిపించింది. ఇక తర్వాత ఫ్యామిలీతో ఒక ఫోటో అయితే దిగాము. మేము లోపల ఉన్నంత సేపు ఏం తెలియలేదు, కానీ బయటికి వచ్చేసరికే ఫుల్ వర్షం వచ్చేసింది. ఇక కార్లోనే కదా మేమైతే ఇక ఇంటికైతే బయలుదేరిపోయాము. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. నా ఛానల్ని మాత్రం ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.